సూర్యాపేటలో చలివేంద్రాలు ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది తెలిపారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్లో తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. సూర్యాపేటలో చలివేంద్రాల ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది తెలిపారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్లో తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పనుల నిమిత్తం వచ్చే బాటసార్లకు చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. వేసవిలో మండుతున్న ఎండలకు చల్లని మంచినీరు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సీనియర్ సిటిజన్ పట్టణ అధ్యక్షులు బొమ్మిడి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రజల దాహార్తిని తీర్చుటకు చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు, దాతలు ముందుకు వచ్చినట్లయితే మజ్జిగ కూడా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. చలివేంద్రం ఏర్పాటుకు సహకరించిన దాతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ పట్టణ ప్రధాన కార్యదర్శి కె లక్ష్మణాచారి, నాయకులు రామకృష్ణారెడ్డి, నరేంద్రుని విద్యాసాగర్రావు, సరస్వతి భట్ల, అన్నపూర్ణ, కంచర్ల లీల, దాచపల్లి సుజాత, బోయినపల్లి సత్యనారాయణ, నల్లగుంట్ల అయోధ్య, లక్ష్మయ్య, కందిబడ్డ సత్యనారాయణ, కొత్త వెంకన్న, కొత్త గురవయ్య, గుడుగుంట్ల విద్యాసాగర్, గజ్జల కృష్ణారెడ్డి, ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.